తిరుమల లడ్డు కూడా నాసిరకం వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. 1,00,000 లడ్లు ఇలా బీఫ్ తోటి, పిగ్ ఫ్యాట్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు 1,00,000 లడ్లు కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా అయోధ్య రామ మందిరం కావాలి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు టీటీడీ లడ్లు. నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. తిరుమల లడ్డు భక్తుడికి అది ప్రసాదం, రాజకీయ నేతలకు వారి చెంచాలకు మాత్రం అదొక అవకాశం. ఈ రెండింటి మధ్య ఉన్న తేడానే ఇప్పుడు దేశం చూస్తున్న వివాదం. తిరుమల లడ్డు మీద మొదలైన రచ్చ ఏదో ఆరోగ్యానికి సంబంధించిన ఆందోళనతో కాదు, భక్తి శుద్ధితో కాదు, ప్రజల సంక్షేమం గురించి కాదు. ఇది పూర్తిగా రాజకీయ అవసరాల వల్ల పుట్టిన కలకలం. తేనె తుట్టెను కదిలిస్తే ఎలాగైతే తేనె కంటే ఎక్కువగా ఈగలు చేరుతాయో, అలాగే తిరుమల లడ్డు అనే అత్యంత సున్నితమైన అంశాన్ని తాకితే ఓట్లు, భావోద్వేగాలు, ద్వేషాలు అన్నీ ఒక్కసారిగా బయటకు వస్తాయని బాగా తెలుసు మన రాజకీయ నేతలకు. అందుకే కదిలించారు. తెలుగుదేశం పార్టీ ఈ వివాదానికి తెరలేపింది. ఎందుకు? జగన్ మీద రాజకీయ యుద్ధానికి ఇది సరైన ఆయుధం అనుకున్నారు. పవన్ కళ్యాణ్ అప్పటికే సనాతని వేషధారణతో హిందూ భావోద్వేగాల అంగవస్త్రం కప్పుకుని రాజకీయ రంగంలోకి దిగారు. తిరుమల లడ్డూ లాంటి అంశం దొరికితే దాన్ని వదులుతారా? రెచ్చిపోతారు. ఆరోపణల మీద ఆరోపణలు చేశారు. లడ్డూలో జంతు కొవ్వులు కలిశాయి, బీఫ్ కలిపారు, ఫిష్ ఆయిల్ వేశారు. ఇవన్నీ ఆరోపణలే, కానీ ఒక్క ఆధారం కూడా లేదు. రాజకీయ నేతలు ఎన్నో విషయాల గురించి ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఆ కోవలోనే పవన్ కళ్యాణ్ లడ్డూను కూడా ఒక రాజకీయ అంశంగా చూశారు తప్ప ఆయనే చెబుతున్న పవిత్రత అంశాన్ని పరిగణలోకి తీసుకుని ఉంటే అంత తేలికగా అలాంటి మాటలు మాట్లాడేవారు కాదు. రాజకీయ అంశాలపై ఆరోపణలు తేలిక, పవిత్రమైన అంశంపై కూడా అంతే తేలికగా ఎలాంటి ధృవీకరణ లేకుండా మాట్లాడడం పాపమే. అది చంద్రబాబు చేసినా పవన్ చేసినా పాపమే సుమా. సిబిఐ నివేదిక ఏం చెప్పింది? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆరోపించినట్టు, తెలుగుదేశం ప్రచారం చేసినట్టు తిరుమల లడ్డూలో జంతు కొవ్వులు కలవలేదని స్పష్టం చేసింది. ఇప్పుడు అసలు ప్రశ్నకి రావాలి. ఇంతకీ ఏది పాపం, ఏది పుణ్యం? తిరుమల లడ్డూలో బీఫ్ ఉందని, జంతు కొవ్వులున్నాయని, ఫిష్ ఆయిల్ కలిపారని కాషాయం ధరించి మరీ ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ది పాపమా? రాజకీయ ప్రయోజనం కోసం ఆ ఆరోపణల్ని అయిన కాడికి షేర్ చేసిన వారిది పుణ్యమా? భగవంతుడి ప్రసాదాన్ని కూడా రాజకీయ అవసరానికి వాడుకునే వాళ్ళందరికీ పాపం అంటుకుంటుందా? లేదా భక్తి పోస్టులు పెట్టి దేవుడి పేరుతో ద్వేషాన్ని రెచ్చగొడితే పుణ్యం వచ్చేస్తుందా? తిరుమల లడ్డు గురించి నిజంగా ఎవరికైనా ఆందోళన ఉంటే వారేం చేసేవారు? శాంతిగా విచారణ కోరేవారు, నిజాలు బయటకు రావాలని ప్రార్థించేవారు, దేవుడి మీద నమ్మకం ఉంచేవారు. కానీ ఇక్కడ జరిగింది వేరే. భక్తి పేరుతో భయాన్ని అమ్మారు, శుద్ధి పేరుతో అనుమానాన్ని నాటారు, దేవుడి పేరుతో రాజకీయ లాభం చూసుకున్నారు. ఇదంతా చూసి తిరుమల లడ్డు కలత చెందకపోయినా భక్తుడి మనసు మాత్రం కలత చెందింది. ఇంకో ప్రశ్న వేయాలి. ఒకవేళ నెయ్యి సరఫరా చేసిన కంపెనీలు పామ్ ఆయిల్ కలిపి నాణ్యత లోపం చేశాయంటే అది తప్పే. అది తప్పైతే చర్యలు తీసుకోవాలి. ఆ వ్యవహారాన్ని అంతా బయటకు లాగాలి. ఒప్పందాలు ఎప్పుడు కుదిరాయి, ఎవరు దోషులో పట్టుకురావాలి, అది వేరే విషయం. కానీ ఆ పామ్ ఆయిల్ను జంతు కొవ్వుగా, బీఫ్గా, ఫిష్ ఆయిల్గా ప్రచారం చేసిన వాళ్ళది ఏ పాపం? అబద్ధాన్ని భక్తి ముసుగులో ప్రచారం చేయడం పుణ్యమా? లేదా అది దేవదేవుడికి చేసిన అపచారమా? ఇక్కడ ఎవరూ దేవుడి గురించి ఆలోచించలేదు. అందరూ దేవుణ్ణి వాడుకున్నారు. దేవుడికి రాజకీయ పక్షాలు లేవు, లడ్డూకి పార్టీ రంగు లేదు, తిరుమల కొండకు ఓటు బ్యాంక్ అవసరం లేదు. కానీ రాజకీయాలకు మాత్రం అవన్నీ అవసరమే. ఇదే దురదృష్టం. భక్తిని కొలిచే రోజుల్లోకి వచ్చాం. ఎవరు ఎంత గట్టిగా అరిస్తే వాళ్లే ఎక్కువ భక్తులు అన్న భ్రమలో ఉన్నాం. ఎవరు ఎంత దూకుడుగా ఆరోపిస్తే వాళ్లే దేవుడికి దగ్గర అన్నట్లు నటిస్తున్నాం. అసలు దేవుడికి దగ్గరెవరు? నిజాన్ని కోరేవారా లేదా అబద్ధాన్ని నమ్మించేవారా? నిశ్శబ్దంగా నమస్కరించే భక్తుడా లేదా మైక్ పట్టుకుని ఆరోపణలు చేసే నాయకుడా? ఈ లడ్డూ వివాదం మనకు ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. భక్తి అనేది అంతర్ముఖం, రాజకీయాలు బహిరంగం. ఈ రెండింటినీ కలిపితే భక్తి అపవిత్రమవుతుంది, రాజకీయాలు క్రూరమవుతాయి. ఇక్కడ దేవుడికి లాభం లేదు, భక్తుడికి లేదు. లాభమున్నది ఒక్క రాజకీయ నాయకుడికే.
కాబట్టి చివరిగా మరోసారి అడగాల్సిందే, తిరుమల లడ్డూలో జంతు కొవ్వులు లేవని తేలినా భక్తుల మనసుల్లో నాటిన విషయానికి బాధ్యత ఎవరిది? దేవుడి పేరుతో అబద్ధాలు చెప్పడం పుణ్యమా, లేదా అది చేసిన వాళ్లకు పాపమేనా? అంతా తెలిసిన ఆ దేవదేవుడికే తెలియాలి. కానీ ప్రజలు మాత్రం గుర్తుంచుకోవాలి, దేవుడిని రాజకీయ ఆయుధం చేసిన రోజు నుంచి భక్తి ఓడిపోతుంది. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.